అనంత సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ధర్మబద్ధంగా జీవించాలని అందరూ అనుకోవటం సహజమే. కానీ అసలైన ధర్మం ఏంటో అసలు ఎవరికీ తెలియదు. అసలైన ధర్మం అంటే ఏంటి? అదే ఇప్పుడు తెలుసుకుందాం. అందరం ధర్మబద్ధంగా జీవిద్దాం. ధరాన్ ధారయతీతి ధర్మ అన్నది ఆర్యోక్తి. ధర్మం ఈ భూమిని ఆశ్రయించి ఉందనేది అర్థం. భూమి సూర్యుడి చుట్టూ తిరగటం, జలానికి ప్రవహించటం, వాయువుకి వీచే గుణం, అగ్నికి మండే స్వభావం వాటి ధర్మాలు. ధర్మంలో సామాన్య ధర్మం, విశేష ధర్మం అని రెండు రకాలు ఉన్నాయి. సామాన్య ధర్మం మనకు తెలిసిన దాన్ని ఇతరులకు బోధించడం గురుధర్మం. భయభక్తులతో అభ్యసించడం శిష్య ధర్మం. న్యాయంగా సంపాదించి సంసారాన్ని పోషించడం యజమాని ధర్మం. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఆదరించడం పుత్రధర్మం. పిల్లల్ని ప్రయోజకుల్ని చేయటం తండ్రి ధర్మం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం సత్యధర్మం. జీవన పర్యంతం భార్యను సంరక్షించటం వివాహ ధర్మం. భర్తను వెన్నంటే ఉండటం భార్య ధర్మం. స్నేహితులను ఆదరించటం మిత్రధర్మం. అసహాయులను కాపాడటం మానవ ధర్మం. అందరితో అన్ని వేళలా ధర్మబద్ధంగా సాగటమే మనందరి ధర్మం. విశేష ధర్మం చెడు కోరికలు లేకపోవటం, చౌర్యం చేయకపోవటం, క్రోధం లేకపోవటం, శరీరాన్ని మనసును స్వచ్ఛంగా ఉంచుకోవటం, దయతో మెలగటం, తల్లిదండ్రులు గురువులకు సేవ చేయటం, ఇతరులను బాధ పెట్టకపోవటం, ఇంద్రియ నిగ్రహం, వివేకం, సత్యం, ధైర్యం, క్షమ, విద్య వీటిని విశేష ధర్మంగా పరిగణిస్తారు. ఈ సత్కర్మలను ఆచరించటం అంటే అది భగవంతుణ్ణి ఆరాధించటమే. కనుక ధర్మబద్ధంగా జీవిద్దాం. శ్రీరాముడు, సత్య హరిశ్చంద్రుడు తదితర పుణ్యాత్ములను అనుసరించి తరిద్దాం. ధర్మో రక్షితి రక్షితః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. నమస్కారం.